చేస్తున్నా ఒకటి, అసలు కాశ్మీర్లో అసెంబ్లీ ప్రభుత్వాలు ఇవన్నీ అవసరమా? జమ్మూ కాశ్మీర్లో పర్మనెంట్గా కేంద్రపాలిత ప్రాంతం ఉంటే నష్టమైంది. అండమాన్ నికోబార్ లక్షద్వీపులు పర్మనెంట్గా కేంద్రపాలిత ప్రాంతం లేదా? ఎందుకు అక్కడ ఒమర్ అబ్దుల్లా లేకపోతే ఈ ప్రభుత్వాలు అయితే కాంగ్రెస్ బీజేపీ అక్కడ అధికారంలోకి రావడం అసాధ్యం. ఎందుకంటే 90 సీట్లు ఉన్నాయి. 90 సీట్లో కాశ్మీర్కు 47 సీట్లు ఉన్నాయి. ఆ 47 సీట్లు కాంగ్రెస్ బీజేపీకి రావు. అయితే మహబూబా ముఫ్తీకి వస్తాయి, లేకపోతే ఉమర్ అబ్దుల్లాకి వస్తాయి. సో కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ అనేది ఏర్పాటు కావడం అసాధ్యం. ఈ మహబూబా ముఫ్తీ లేకపోతే ఉమర్ అబ్దుల్లా అక్కడ టెర్రరిస్టుల పట్ల సాఫ్ట్గా ఉంటారు. లోకల్ పోలీస్ ఏమో వాళ్ళ చేతిలో ఉంటుంది. లోకల్ పోలీస్కు మీరు అన్నట్టు అడవులు వీటి గురించి లోకల్ పోలీసులకు అవగాహన ఉంటుంది. డెమోగ్రఫీ ఆర్మీ వెళ్ళినా బీఎస్ఎఫ్ వెళ్ళినా ముందు ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ వీళ్ళు కదా. అక్కడే లూపోల్ ప్రభుత్వం అయిన తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత మేజర్ ఇన్సిడెంట్ పెద్దగా జరగలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిందో మళ్ళీ సాఫ్ట్ టువర్డ్స్ టెర్రరిజం లేకపోతే వాళ్ళకి సహకారం అందించేవాళ్ళు. సో పర్మనెంట్గా కేంద్రపాలిత ప్రాంతం ఉంటే నష్టమైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది కదా, లక్షద్వీప్లో పర్మనెంట్గా కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా. ఎందుకు అక్కడ ఎన్నికలు అవన్నీ 10 సంవత్సరాల తర్వాత చూద్దాం, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత. కరెక్ట్. ఆ విషయంలో నేను కొంత మీతో ఏకీభవిస్తాను నేను. కానీ మీరు చెప్పిన వాటిలో కొన్ని అంశాలు కొన్ని తేడాగా ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఉమర్ అబ్దుల్లా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నారు. వాళ్ళు స్టేట్ పోలీస్ వాళ్ళ చేతిలో లేదు. స్టేట్ పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు లేదు. యూనియన్ టెరిటరీ అయిన తర్వాత లేదు. యూనియన్ టెరిటరీ అవ్వక ముందర వాళ్ళ అధీనంలో ఉండాలి. బట్ ఎంతైనా ఇప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళకి దే హావ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటని చెప్తాను నేను. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేఎస్ఏ క్యాడర్, మన ఐఏఎస్ లాగా వాళ్ళు కేఎస్ క్యాడర్ అంటారు, కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్యాడర్ ని ఐఏఎస్ తో దాన్ని ఈక్వేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఐఏఎస్ అయిపోయారు. ఓకే. ఆర్టికల్ 370 సవరణ మీరు తీసేశారన్నారు, తీయలేదు. ఆర్టికల్ 370 ఇప్పుడు కూడా ఇంకా కాన్స్టిట్యూషన్ లో ఉంది. దాని అప్లికబిలిటీ టు కాశ్మీర్ ఒకటే కట్ చేశారు అంతే. ఎనీవే అది టెక్నికాలిటీ. అది జరిగిన తర్వాత వీళ్ళని ఎప్పుడైతే సేమ్ క్యాడర్ కింద చేశారో ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ, అక్కడ ఉన్నటువంటి కమిషనర్స్, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఒకరిని ఒరిస్సాకి, ఒకరికి నాగాలాండ్, ఒకరు గుజరాత్, ఒకరు తమిళనాడుకి ట్రాన్స్ఫర్ చేయవలసింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టవలసింది. మనం అది చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను సాయి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో మేము చూసాం. మేము పరిస్థితి ఏంటంటే సెక్రటేరియట్ కి గతంలో ఇదివరకు ఈజీగా వెళ్లేవాళ్ళు. ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి పర్మిషన్ వస్తే గానీ మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. సో ఒక శల్యసారథ్యం చేశారు వాళ్ళు. ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కానీ బ్యూరోక్రసీ మాత్రం క్వైట్ గా వెనక నుంచి వాళ్ళు మనకు వ్యతిరేకంగా చాలా చేశారు వాళ్ళు. కాబట్టి మనకు ఆ సినిమాలో ఉంది కదా డైలాగ్, మనకు పల్లవి జోషి డైలాగ్, సర్కార్ కిసీకా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై. అలా నడిపించారు దాన్ని వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు అది. వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళందరినీ అక్కడ తీసేయవలసింది. ఫ్రెష్ గుజరాత్ క్యాడర్ లే మీరు ఇష్టం రాజస్థాన్ పంజాబ్ క్యాడర్ ఎవరైనా తీసుకొచ్చి పెట్టవలసింది. ఆ మొదటి తప్పు చేశారు వాళ్ళు. రెండవది, అక్కడ ఉన్నటువంటి శాంతిని వీళ్ళు అయిపోయింది మేము చాలా సాధించాము అని వీళ్ళు మభ్యపడ్డారు. యాక్చువల్గా ఒక రంజాన్ టైంలో వెళ్ళాము నేను సాయి వెళ్ళినప్పుడు, ఒక రమదాన్ పీరియడ్ లో వెళ్ళాము. సాయంత్రం వాళ్ళు రోజా అయిపోయి వాళ్ళు భోంచేసి వాళ్ళు నమాజ్ చేసే సమయానికి ఎగ్జాక్ట్ గా అదే టైంకి పవర్ కట్ అయ్యేది. పవర్ కట్ అయితే కనుక మోదీ కర్రాయ ముస్లింస్ సతాయించడానికి మోదీ చేస్తున్నాడు నెరేటివ్ బిల్డ్ అయింది అక్కడ. ఇదేమన్నా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ దాకా వెళ్ళిందా? వెళ్ళలేదు. మేము మా సోర్సెస్ తోటి మేము కనుక్కుంటే మాకేం తెలిసిందంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అదే పనిగా చేస్తున్నారు. ఈ నెరేటివ్ బిల్డ్ అవుతోంది. ఆయనకు తెలియదు లోడ్ షెడ్డింగ్ ఉంటుంది, ఎప్పుడో అయింది లోడ్ షెడ్డింగ్ అయింది, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకుంటున్నాడు ఆయన. బట్ మరి ఎవరికి తెలియకుండా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 370 సవరణ అయిన తర్వాత ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం మీరు 11 ఏళ్లు కాశ్మీర్లో ఉంటే కానీ మీరు అక్కడ భూమి కొనలేరు, మీకు ఉద్యోగాలు రావు. అంటే ఏంటి? ఆర్టికల్ 370 ఈ ఆర్డినెన్స్ రూపేణ వచ్చేసింది మళ్ళీ. అది బ్యూరోక్రసీ అంత పవర్ఫుల్ ఉంది. ఆ బ్యూరోక్రసీని ఇంకా ఎందుకు పోషించాం మనం? సో అది ఈ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే 2011లో జరిగినటువంటి సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేశారు వాళ్ళు. 2011 సెన్సస్ అనేది చాలా బూతు. కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలని అక్కడ జమ్మూలో కూడా చూపించి, రెండిట్లో కూడా చూపించి వాళ్ళు డెమోగ్రాఫిక్ చేంజ్ చేశారు వాళ్ళు. దానికే ఇంకెక్కువ గొడవ చేశారు కదా.
కాశ్మీర్ జమ్మూలో సీట్లు పెరుగుతున్నాయని. అందుకనే ప్రభుత్వం ఏం చేయవలసిందంటే దేశవ్యాప్తంగా ఎప్పుడైతే మళ్ళీ మనకు సెన్సస్ జరుగుతుందో అంతవరకు ఆగవలసింది. కాశ్మీర్ లో తొందరపడ. ఇక్కడ ఒకటి నేను చెప్తాను, ఇక్కడ సో కోర్టు